అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని విషయం చూస్తుంటే వైసీపీ నాయకుల అరాచకాలు మన రాష్ట్రం దాటి నేషనల్ లెవెల్లో పోతున్నాయి. ఇలా పార్టీలో మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడంటే ప్రభుత్వం మారింది, ఆరోపణలు వచ్చాయి అనుకుందాం. గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఒక్కరి విషయంలో కూడా ఆ పార్టీ ఖండించలేదు. ఇప్పుడు ఇలా జరుగుతూ పోతే ఆడపిల్లల విషయంలో వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో పూర్తిగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వేధించడం, వాళ్ళని లొంగ తీసుకోవడం, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా రకరకాలుగా ఆడపిల్లల విషయంలో చేస్తున్న ఈ దురాఘాతాలు చూస్తుంటే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. ఈరోజు ఎక్కడైనా కానీ ఆ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్లో కానీ ఇది తప్పు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. అది ఢిల్లీ లీడర్ కావచ్చు, గల్లీ లీడర్ కావచ్చు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరి విషయంలో, మంత్రుల విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఒక్క ఆరోపణ విషయంలో సరే వాళ్ళు ఏదైనా కానీ ఒక ప్రెస్ మీట్ వదలడం కానీ, వాళ్ళు ఖండించడం కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సస్పెండ్ చేయడం కానీ చేయలేదు. ఇక ఈ తవ్వుతూ పోతుంటే నవరత్నాల్లాగా వీళ్ళ రత్నాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఈ వైసీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి మారాలి. ప్రభుత్వం మారింది, చట్టం తన పని తాను చేసుకుని పోతున్న విధంగా ఈ ప్రభుత్వం కూడా ఎవరే తప్పులు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఈ విధానాన్ని జనసేన పార్టీ తరఫున ఎవరైతే ఈ వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారో దాన్ని ఖండిస్తున్నాము. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే దీనిలో వైసీపీ నేతలకు వంతపాడిన అధికారులు అనేవాళ్ళు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ న్యాయం పక్క పోవాలి. అలాంటిది కాకుండా ఈరోజు ఐపీఎస్ క్యాడర్ అధికారులు కానీ, ఐఏఎస్ క్యాడర్ అధికారులు కానీ వైసీపీ నేతలకు కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఒక నటిని వేధించడం, అది కూడా పక్క రాష్ట్ర నటిని వేధించి ఈ స్థాయికి తీసుకురావడం అనేది కరెక్టే కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున వీరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ముంబై సినీ నటి అయిన జత్వాని గారిని వైసీపీ నాయకులు చాలా అరాచకం చేసి ఆమెను వాడుకోవడం జరిగింది. అలాగే ఆ విషయంలో బయటకు వస్తాయని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బందికరంగా చేసినారు. అంటే సినీ నటి ఒక హోదా ఉన్న వ్యక్తి, ఆమె జెట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అటువంటి వారికే రక్షణ లేకుండా వైసీపీ గతంలో ఉన్న పాలకులు, వైసీపీ నాయకులు ఈమెను వాడుకోవడం జరిగింది. అలాగే కొంతమంది ఇంకా ఎంతమంది ఉన్నారో అటువంటి వారినే కాకుండా ఇంకా వాళ్ళ తరపున వైసీపీ నాయకుల తరపున ఎంతమంది ఇబ్బందికరంగా పడినారో వాళ్ళని కూడా బయటికి ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే అప్పుడు గతంలో జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సిఐడి కానీ ఒక వర్గానికే పని చేసినారు తప్ప ప్రజలకు మాత్రం ఎటువంటి పని చేయలేదు. అలాగే మన బొంబాయి నటి అయిన గారిని ఈ విధంగా బ్లూ ఫిల్మ్లు చేసి ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఐపీఎస్లు అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే ఎంత చాలా విచారించదగ్గ విషయం అని మేము ఖండిస్తున్నాము. అలాగే ఇప్పటికైనా కానీ వాళ్ళని ఎంత అధికారులు ఉన్నా కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇటువంటి ఇంకా ఈ వైసీపీ నాయకులే కాదు, ఇంకా ఎంతమంది అధికారులు ఉన్నారో దీంట్లో జెడ్ కేటగిరీకి ఉన్న హీరోయిన్స్ల పైన కూడా ఈ విధంగా జరగడం అంటే చాలా దారుణమైన విషయం అని మేము ఖండిస్తున్నాము. గిరిజన సమైక్య తరఫున మేము ఈ మధ్యకాలంలో ఇంకా ఎన్ని వెలుగులు వస్తున్నాయి అమ్మాయిల పైన కానీ, వీరి వైసీపీ పాలకుల పైన కానీ ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.